నాశభాగ్ అహమహంతయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్. మీరు ఇప్పుడు ఆ నేను అనేటువంటి ఆ లోపల ఫీల్ ఏదైతే ఉందో, ఎక్కడ ఆ నేననేది ఫీల్ అవుతున్నారు? ఎక్కడ ఫీల్ అవుతున్నాం ఆ నేననేది? ఒకసారి చూడండి. చూడండి, ఆ నేను అనేది ఎక్కడ ఫీల్ అవ్వడానికి దానికి ఏం రూపం లేదు. అది ఒక భావన. బాగా ఆలోచించింది. ఆ నేను అనేది ఒక భావన బస్, అంతే. ఆ భావనని మనం ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఆ భావనని చూడాలంటే ఏం చేయాలంటే, ముందు ఒక వస్తువుని చూడండి, ఒక గులాబీ పువ్వుని చూడండి. గులాబీ పువ్వు మీకు ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడే నేను కూడా కనిపిస్తుంటాడు. చూసేవాడు అక్కడే ఉంటాడు, చూడబడేది అక్కడ ఉంటుంది. ఇప్పుడు పాఠం జరుగుతుంది అనుకోండి, వినేవాళ్ళు ఎక్కడున్నారు? చెప్పేవాడు ఎదురుగుండా ఉంటారు. ఏం చెప్పాలి దానికి? వినేవాళ్ళందరూ ఎక్కడ కూర్చో ఉన్నారు? చెప్పేవాళ్ళు ఎదురుగుండా కూర్చో ఉన్నారు. అలాగనే నేను ఎక్కడున్నాడు? చూసేవాడు ఎక్కడున్నాడు? చూడబడే దాని దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ఆ నేనుని మీరు గుర్తించాలంటే ఏం అక్కర్లేదు, సింపుల్ టెక్నిక్. ఏదో ఒక పువ్వు అనుకోండి, గులాబీ పువ్వు అనుకోండి. ఒక గులాబీ పువ్వును అనుకొని చూడండి, మీకు గులాబీ పువ్వు కనిపిస్తుంది కదా, అది చూడబడే దృశ్యం. గులాబీ పువ్వుని మీరు ఎవరైతే అప్రిషియేట్ చేస్తున్నారో, ఏ సబ్స్టెన్స్ అయితే ఆ గులాబీ పువ్వును అప్రిషియేట్ చేస్తుందో, దట్ ఈజ్ ఐ, అది నేను. కాబట్టి కళ్ళు మూసుకున్నప్పుడు ఎక్కడైతే దృశ్యం ఉందో అక్కడే దృక్కుంటుంది, ఎక్కడైతే దృశ్యం ఉందో అక్కడే దృక్కుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ దృశ్యాన్ని పడేయండి, దృక్కుని పట్టుకోండి. వీడు ఎక్కడి నుంచి పుడుతున్నాడు? ఈ నేను. ఆ నేను అనేది ఒక్కసారి మీరు చూస్తే, వాడు ఎక్కడి నుంచి పుడుతున్నాడు, వాడెక్కడ పడిపోతున్నాడు? హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. రమణ మహర్షికి చాలా ఇష్టమైన శ్లోకం అంటే ఉపనిషద్ మంత్ర. వాడు పుట్టేది హృదయ కుహరం, అంటే బుద్ధి గుహ, హృదయ కుహరం. ఆ హృదయం అనే గుహలో వాడు నేను అని స్పందించాడు. ఆ నేను అనే స్పందన లేకపోతే బ్రహ్మమాత్రం, చైతన్యమే, శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయ. నేను అనేది లేచిందా? తలంపు. తలంపు లేవకపోతే మూలమే, తలంపు లేస్తే మూల తలంపు. ఆ మూలమే ఒక తలంపుగా పొందుతుంది. ఆ తలంపు రూపాన్ని పొంది మిగతా దృశ్యాన్ని పట్టుకుంటుంది. మిగతా దృశ్యాన్ని పట్టుకుని శరీరం అంతా తన శక్తిని వ్యాపించేస్తుంది. అందుకని చూడండి, శరీరానికి జడమది, దానికి శక్తి లేదు. జడమిది, మ్యాటర్ ఇది. ఒక కొయ్య ముద్ద లాంటిది ఇది, అంతే. కానీ మనిషి నడిచిపోతూ ఉంటే చిటికిన వేళ్ళు ముట్టుకున్నా వాడు వెంటనే రెస్పాండ్ అవుతాడు. అంత దిస్ ఎంటైర్ బాడీ డెడ్ మ్యాటర్ బికమ్స్ ఏన్షియంట్. ఎందుకు ఇది ఇంత చేతనవంతం అవుతుంది? బికాస్ ఆ నేను అనేవాడు లేచి అంతటా వ్యాపించేస్తాడు. వాడు ఎలాగైతే పొయ్యి వెలిగించి పాత్ర పెట్టామనుకోండి, నిప్పు వెలిగించి పాత్ర పెట్టామనుకోండి, ఆ వేడి ఎలాగైతే పాత్రనంతా వ్యాపించేస్తుందో, మీరు పాత్రను ఎక్కడ ముట్టుకున్నా వేడిగా ఉంటుంది. కానీ అసలు ఈ పాత్రంతా వేడవ్వడానికి కారణం ఎక్కడుంది? కింద నిప్పుంది. అలాగే నీ శరీరం అంతా చేతనవంతం అవ్వడానికి ఆ చైతన్యం లోపలుంది. బస్ ఆ చైతన్యత వల్లనే శరీరం అంతా చేతనంగా వ్యాపించేస్తుంది. శరీరం జడమిది, ఎంత చేతనమైపోతుంది. నిద్రపోయేటప్పుడు కొయ్య ముద్దులా ఉంటాడు, చచ్చిపోతే ఇంక అసలు కట్టే. కానీ మేలుకున్నాడంటే వాడు ఎంత కళ్ళు, ఎంత లైవ్ అండి ఇది, లైఫ్ కదా. ముక్కు కానీ, కళ్ళు కానీ, చెవులు కానీ, ఏమిటిదంతా ఇంత లైఫ్ వచ్చేసింది దీనికి. ఎలా? వై దిస్ డెడ్ మ్యాటర్ ఈజ్ బిహేవింగ్ లైక్ సెన్షియంట్. అసలు నిజంగా ఇది ఇంతలా ప్రవర్తించేటప్పుడు ఏమైపోతుంది తెలుసా అండి? ఇక్కడ మాయ అంటే ఏదో కాదండి మాయ. ఇప్పుడు శరీర
శరీరమే చైతన్యము, అసలు ఆత్మ లేదు, శరీరమే ఉందనుకుంటాం మనం. శరీరమే సత్యం, అబ్బే ఆత్మ అంటాడు, ఏం లేదండి శరీరమే అనిపిస్తుంది. కారణం మాయా, అజ్ఞానం. అందుకని ఇక్కడ అంటారు అహమి నాశబాజీ అహం అహంతయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్. ఆ నేను అనే మూల తలంపు ఏదైతే ఉందో ఆ తలంపు పడిపోవాలి అనంటే అసలు ఆ తలంపు లేచిన తర్వాత ఏమేం జరుగుతుంది, ఏమేం చేసే శరీరాన్ని ఎలా వాడుకుంటుంది, ఎలా వాడుకుని మనల్ని ఎక్కడ తీసుకెళ్లి తగలెడుతుంది, అసలు మనం ఎక్కడెక్కడ తగులుకుని ఉన్నాం, అసలు ఏమేం చేస్తున్నాం, వీటి గురించి ఆలోచిస్తే ఇది ఒక పెద్ద విచారణ. ఈ మూల తలంపు అని ఏదైతే అంటున్నామో అంటే మూలము ప్లస్ తలంపు. అది మూలంగా ఉన్నప్పుడు, మూలమై ఉన్నప్పుడు తలంపు లేదు, ఇంకా తలంపు యొక్క భావం లేదు, తలంపు లేదు, తలంపు యొక్క ఉనికి ఉండదు. అది మనకు నిద్రలో స్వానుభవ వేద్యం. అది తలంపు ఉంటే మళ్ళీ ఆ తలంపు ఏం చేస్తే అన్నింటినీ గుర్తించడం మొదలు పెడుతుంది, ఇది నాది, అది నేను, ఇది నాది, ఇది నేనని. అందుకని ఈ ఐ నోషన్ ఏదైతే ఉందో, ద సెన్స్ ఆఫ్ ఐ దట్ హ్యాస్ ద సెన్స్ ఆఫ్ లిమిటేషన్. అంటే నేను అనే భావన ఏదైతే తలంపు రూపంలో వస్తుందో, తలంపు అనగానే అది పరిమితమైపోతుంది, పరిచ్ఛిన్నమైపోతుంది. పరిచ్ఛిన్నమై ఏం జరుగుతుంది అక్కడ తలంపు అని అంటే, ఆ తలంపు అది చేతన అంశం. తలంపు జడం, కానీ మూలమేంటి? చైతన్యం. నేను అనే తలంపు జడం, కానీ నేను అనే మూలం ఏదైతే ఉందో అది చైతన్యం. నిద్రలో తలంపు లేదు, నేను చేతన స్ఫూర్తితో ఉన్నాను. అందుకని లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెంచీకటికి అవ్వల ఎవ్వండు నేకాకృతిని వెలుగొండు అన్నాడు. అంటే నేనుగా ఉన్నప్పుడు, అంటే ఏ తలంపు ఆధారం లేకుండా నేనుగా వ్యక్తమవుతున్నప్పుడు నేను చైతన్యమే. కానీ తలంపు కనుక కలిగినప్పుడు, తలంపు జడం కదా, మరి అది ఎలా చేతనమైపోతుంది? అది కదులుతుంది. తలంపు నేను అనేది కదులుతుంది, పడిపోతుంది, లేస్తుంది, పడుకున్నప్పుడు పడిపోతుంది, మేలుకున్నప్పుడు లేస్తుంది, మళ్ళీ ఈ సుఖ దుఃఖాలు చూస్తూ ఏమి చేస్తుంది. ఈ కదలికలన్నీ ఆ తలంపుకి ఎలా వచ్చాయి? బాగా చూడండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? పేపరు ఇలా పెట్టి సూర్యుడిని మనం ఇలా పెట్టామనుకోండి, సూర్యుడికి ఎదురుగుండా పేపర్ పెడితే కాలదు. ఏం జరుగుతుందంటే ఆ సూర్యుడికి పేపర్కి మధ్య ఒక భూతద్దం పెట్టామనుకోండి, ఇలాగా ఏం జరుగుతుంది అక్కడ? అదంతా కాన్సన్ట్రేట్ అయి పేపర్ మీద పడి కాల్చేస్తుంది. అంటే ఆ వేడిని స్వీకరించి, ఆ ఉష్ణాన్ని స్వీకరించి భూతద్దం కేంద్రీకరణం చేసుకుని కాగితాన్ని కాల్చగలిగే శక్తి వస్తుంది. అలాగనే శరీరం జడం, చైతన్యమైనటువంటిది తత్వం, ఆత్మ సర్వవ్యాపకమై ఉంది. కానీ దాన్ని ఎలా స్వీకరిస్తుందంటే మనస్సు అనేటువంటిదే ఆ చైతన్యానికి ఒక భావుకతనిస్తుంది, ఒక తలంపునిస్తుంది. మనస్సులోనే ఆ తలంపు ఏర్పడుతుంది, నేను అనేది. ఆ తలంపు అన్నిటినీ కాల్చేస్తూ పోతూ ఉంటుంది. ఇప్పుడు నేను అనేది లేచిన తర్వాత ఏం జరుగుతుంది? ఫస్ట్ అంటే ముందు మనం కళ్ళు తెరవం. చూడండి, మన అనుభవం చూడండి, మనం కళ్ళు తెరవం. లోపల నేననేవాడు మేలుకుని ముందు అన్నిటినీ గుర్తించడం మొదలు పెడతాడు. తనది గుర్తిస్తాడు. మెల్లగా ఆ నేననేటువంటి తలంపు ఆ చేతనత్వాన్ని తీసుకుని శరీరమంతా వ్యాపించడం మొదలు పెడుతుంది. అప్పుడు మెల్లగా శరీరంలో కదలికలు వస్తాయి. ఒక్కసారిగా వాడు నేననేవాడు లేవగానే శరీరం లేచి ఉలిక్కిపడి కూర్చోదు. ఆ నేననే తలంపు మేలుకున్న తర్వాత, ఆ మూల తలంపు మేలుకున్న తర్వాత అన్ని తలంపుల్ని గుర్తించడం మొదలు పెడుతుంది. గుర్తించి అన్నిట్లో తనను వ్యాపింపజేసుకుంటుంది, అంతటా వ్యాపిస్తుంది. శరీరం అంతా వ్యాపించేస్తుంది, మొత్తం శరీరంలో ప్రతి అణువు వ్యాపిస్తుంది. అప్పుడు మెల్లగా ఈ జడం
అంతవరకు మొద్దులా పడినటువంటి జడం మెల్లగా చేతులు అవయవాలని కదులుతాయి, మెల్లగా లేస్తాం. ఇంక ఇది చైతన్యం అయిపోతుంది. ఇంక ఇది జడంగా అనుకోలేము మనం. అనుకుంటాం. ఇప్పుడు చూడండి ఎంత ఇదిగా ఉంది, ఎంత యాక్టివ్గా, ఇంత చేతనత, ఇంత కాన్షియస్నెస్, ఇంత సెన్షియంట్గా ఇది ఎలా ఉండగలుగుతుంది అంటే జడమైంది ఇలా ఉంటుంది. మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు ఫ్యూజ్ పోయినటువంటి బల్బులా పడిపోతుంది. అంటే ఏమని అర్థం? ఏదో దీంట్లో అంతా వ్యాపించేసి దీన్ని ఇలా చలనం చేస్తుంది, కదుపుతుంది. మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోగానే లాక్కోగానే ఇది ఇలా పడిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ చైతన్యమైతే నా స్వరూపమే భాషిస్తూ ఉందో దానికి నేను అనే ఒక తలంపు, ఒక ఉపాధి కలిగింది. ఎలా అంటే నీళ్లున్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి నీళ్లు, దాంట్లో ఒక బుడగ కలిగిందనుకోండి. ఆ బుడగ ఏంటది? బుడగ ఏంటి? ఎక్కడ ముట్టుకున్నా బుడగని ఏం తగులుతుంది? నీరే. నీళ్ల కంటే బుడగ వేరే. నేల మీద బుడగ పుడుతుంది ఏంటి? లేకపోతే పేపర్ మీద బుడగ వస్తుందా? దేని మీద బుడగ పుట్టింది? నీళ్ల మీద. నీళ్ల మీద పుట్టిందని అంటున్నాం. నీళ్ల లోపల, నీటి పైన. స్వామి, నీరే బుడగ. నీటి పైన అంటే మళ్ళీ బుడగను పట్టుకొచ్చి పెట్టలేదు మనం. అక్కడున్నటువంటి నీరే గాలి యొక్క స్పర్శతో ఇలా తయారైంది. ఆ నీరే, ఇలా ఉన్న నీరే ఇలా తయారైంది బుడగల. సముద్రంలో అలలు తయారవుతున్నాయి. సముద్రంలో అంటే లోపల అవుతున్నాయా, పైన అవుతున్నాయా? సముద్రంలో ఏ నీరైతే ఉందో ఆ నీరే అలగా కనిపిస్తుందంటే అలకి సముద్రానికి ఏం తేడా ఏం లేదు. సముద్రంలో ఉండేది నీరే, అలలో ఉండేది నీరే. నీరే కదలకుండా అలా ఉన్న ప్రదేశాన్ని సముద్రం అంటున్నాం. ఇలాగా ఒక రూపం ధరించి ఇలా వస్తే దాన్ని ఏమంటున్నాం? అలా అంటున్నాం. మీరు అలని దోసిట్లో ఇలా పట్టుకుని ఒక గిన్నెలో పోయింది, కదలకుండా అల రూపం రాకుండా నీళ్లు ఉంటాయి కదా, ఆ పార్టికల్ దోసిట్లో ఇలా తీసుకుని ఇంకో అదే నీళ్ళలో పోయింది. రెండేంటి? బుడగ ఉన్నటువంటి నీళ్ళని ఇలా తీసుకొచ్చి అలా బుడగతో గిన్నెలో పోయింది. బుడగ లేని నీరు ఇలా పట్టుకొచ్చి పోయింది. రెండేంటి? ఇప్పుడు బుడగ పగిలిపోయింది అనుకోండి, ఏముంది? బుడగ ఉందనుకోండి, ఏముంది? బుడగ పుట్టలేదనుకోండి, ఏముంటుంది? అలాగనే నేను అనే తలంపు నాకంటే వేరు కాదు, నా నుండే కలిగింది. బస్ ఒక నామరూపం. నాకు తలంపు లేదు, కానీ తలంపు ఒకటి కలిగింది. ఆ తలంపు కలిగి ఏం చేస్తున్నది? నేను అనే ఐడెంటిఫికేషన్ కలుగుతుంది దానికి. ఆ నేను అనేదానికి నామరూపాలు ఏం లేవు నిజంగా, కానీ దానికో నామరూపాలు వచ్చింది, దానికో గుణము, క్రియ, ఇవన్నీ వచ్చాయి. ఎలాగనంటే శరీరంతో వ్యాపించిన తర్వాత వాడు పైకి లేస్తాడు. ఓహో, నేను బ్రాహ్మణుణ్ణి, ఉదయం లేవాలి, లేచాను, పళ్ళు తోముకుని స్నానం చేసి సంధ్యావందనం చేయాలి. ఇదిగో నేను పలానా రైతుని, నేను పొలానికి వెళ్ళాలి, పళ్ళు తోముకుని ముందు పొలానికి వెళ్ళిపోవాలి స్నానం చేసి. అంటే వాడు మేలుకున్న తర్వాత ఈ శరీరంతో సంబంధం ఏర్పరచుకుని తాదాత్మ్యం చెంది వాడు ఎవరో గుర్తు తెచ్చుకుని ఆ క్రియల్లోకి వెళ్తున్నాడు. వాడు నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను శూద్రుణ్ణి, నేను కాపు, నేను కమ్మ, రెడ్డి, ఇవన్నీ ఎప్పుడు మేలుకుని శరీరంతో తాదాత్మ్యం చెంది కళ్ళు తెరిచి లోకంలో చూసిన తర్వాత ఇవన్నీ. అసలు మేలుకోలేదనుకోండి, ఏముంది అక్కడ? ఇవన్నీ సరే. ఇంకొకటి, మేలుకున్న తర్వాత నేను మగ, ఈ ఆడ, అమ్మో ఈ భేదం, ఈవిడ ఆడావిడ, నేను మగవాడిని, పిల్లవాడు పెద్దవాడు, ధనికుడు పేదవాడు, పండితుడు పామరుడు, ఇవన్నీ భౌతికమైనటువంటి భేదాలు. అందుకనే దీన్ని దేహాధ్యాస అనింది శాస్త్రం. అధ్యాసలు చాలా రకాలున్నాయి, ఇప్పుడు చెప్తాను వరుసగా, గుర్తుపెట్టుకోండి. దేహాధ్యాస అంటే ఈ శరీరంతో మనం వ్యాపించిన తర్వాత ఈ శరీరానికి ఉండేటువంటివన్నీ మన మీద ఆరోపించుకుంటాం. అసలు ఈ శరీరం ఒక తల్లి బ్రాహ్మణురాలు, ఒక తండ్రి బ్రాహ్మణుడు, వాళ్ళకి పుట్టింది ఈ మ్యాటర్. నేను పుట్టలేదు, నేను ఇందులో దూరానంతే. నేను పొట్టలో ఉన్నానే కానీ నేను పుట్టలేదు. కానీ ఈ శరీరంతో నేననేవాడు తాదాత్మ్యం చెందిన తర్వాత నేను బ్రాహ్మణుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను శూద్రుణ్ణి,
శరీరంతో తాదాత్మ్యం చెంది చూస్తున్నాడు. అలాగని నేను స్త్రీ, నేను పురుషుడు. ఒక ఆటోలో వెళుతున్నారట, ఒక ఆటోలో ట్రావెలర్స్ వెళ్తున్నారు. ఒక ఆవిడ కూర్చుని, ఒక ఆయన ఉంటే తగలకుండా ఈవిడ మూలకి జరిగి కూర్చుంది. ఆయన ఆ మూలకి జరిగి కూర్చున్నాడు. మధ్యలో ఒక అబ్బాయిని కూర్చోబెట్టున్నారు. మొత్తం మీద ఎవరో వచ్చాడు, వాడు కూర్చోబెట్టున్నారు. వెళుతూ ఉన్నారు. ఈ శరీర తాదాత్మ్యం ఉంది కదా, నేను ఆడావిల్ని, వాడు మగవాడు, వాడి మధ్యలో పిల్లాడు ఉంటే బాగుంటుంది, కూర్చోబెట్టున్నారు. అంతా బాగానే ఉంది. యాక్సిడెంట్ అయి అందరూ పడిపోయినారు. ఇప్పుడు ఈ శరీరాలు, వీడి శరీరం వచ్చి వీడి శరీరం మీద పడిపోయింది. స్పృహ లేదు ఇద్దరికి. ఇప్పుడు ఈ శరీరాలు ఉన్న కొట్టుకుంటే చెయ్యి మగ శరీరం గెటర్ అంటుందా? ఎవడు మేలుకుని స్పృహలో ఉంటే ఇది ఆడా ఇది మగ అంటున్నాడో వాడు పడిపోతే ఈ శరీరాలే ఒకటి మీద ఒకటి పడున్నా ఏం లెక్క లేదండి. వాడు నేను అనేవాడు లేచి ఇదంతా వ్యాపించి దీని పట్ల స్పృహ కలిగి నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి అనుకుంటాడు. అంటే కులాన్ని ఆపాదించుకుంటాడు, వర్ణాన్ని. ఇక రెండోది లింగభేదం, నేను మగ అది ఆడా. ఇకపోతే నేను తెల్లగా ఉన్నాను, నలుపు అదిగో వాడు కొద్దిగా నల్లగా ఉన్నాడు, కలర్స్, వర్ణభేదం. ఇకపోతే నేను పొట్టిగా ఉన్నాను, వాడు కొద్దిగా పొడవుగా ఉన్నాడు, కృషోహం. చూడండి, నేను లావుగా ఉన్నాను, ఒబేసిటీ వచ్చింది. ఎవరు? శరీరంతో తాదాత్మ్యించింది. నేను స్లిమ్గా ఉన్నాను, తాదాత్మ్యం శరీరంతో. ఇదంతా నేను అనేది లేచి ఐడెంటిఫికేషన్, తాదాత్మ్యం చెందిన తర్వాత దేహంతో ఈ వికారాలు, ఈ భావాలన్నీ అధ్యాస, సూపర్ ఇంపోజిషన్. ఎంత ఫీల్ అయిపోతామో దానికి కదా. ఇకపోతే ఇది దేహ తాదాత్మ్యం. ఇక రెండో తాదాత్మ్యం దేహాధ్యాస. ఇక రెండో అధ్యాస ఏంటనంటే కళ్ళు కనబడట్లేదనుకోండి, నేను గుడ్డివాణ్ణి. కళ్ళు కనబడట్లేదంటే నేను గుడ్డివాడిని ఎలా అవుతాను? గుడ్డివాడు గుడ్డివాడని చెప్పగలడా? చీకటిని గుర్తిస్తుందా? కళ్ళున్నవాడే చీకటిని కూడా గుర్తిస్తాడు. అలాగని నేను గుడ్డివాడిని. చూడండి, అది కూడా ఇంద్రియాల అధ్యాస. నేను కుంటివాణ్ణి, నేను చెవిటివాణ్ణి, నేను నోరు మాట్లాడకపోతే నేను మూగవాణ్ణి. నా నోరు మూగపోయిందని చెప్పడు, నేను మూగవాణ్ణి అంటాడు. కళ్ళు చూడకపోతే నా కంటికి చూపు తగ్గిందని చెప్పం, నా కళ్ళు చూడలేకపోతున్నానని చెప్పం, నేను గుడ్డివాడిని అంటాను. అసలు నేనుకి కంటికి సంబంధం లేదు. ఎందుకని? రాత్రి నిద్రలో అసలు ఆ నేను సంబంధం లేకుండా శరీరాన్ని వదిలిపోతుంది, ఉదయం లేచిన తర్వాత తగిలించుకుంటుంది. కానీ ఇది తనది కానప్పుడు ఈ అభ్యాస ఎందుకు చేసుకుంటుంది? తన మీద ఎందుకు ఈ అభ్యాస జరగాలి? ఈ శరీరం తనది కాదు, అందుకనే రాత్రి కట్ చేసి పడుకుంటున్నాం, పక్కన పడేస్తున్నాం. ఇది అభ్యాస. దిస్ ఈజ్ కాల్డ్ సూపర్ ఇంపోజిషన్. అజ్ఞానం అనేది అక్కడే. మమ మాయా దురత్యయా దైవీ ఏషా గుణమయీ. అదే మాయ అంటే ఏది కాదు, తనది కాని దాన్ని తన మీద ఆరోపించుకోవడం, తనది అయ్యున్న దాన్ని మరిచిపోవడం. అసలు నేను ఏదైతే అయ్యున్నానో అది నాకు తెలియట్లేదు. నేను కాని వాటన్నిటిని నా మీద ఆరోపించుకుని బ్రతుకుతున్నాను మేలుకున్నప్పుడు. ఇక చూడండి, నేను గుడ్డివాణ్ణి, నేను చెవిటివాణ్ణి, నేను మూగవాణ్ణి, నేను కుంటివాణ్ణి. అంటే ఈ శరీరానికి ఉండేటువంటి ధర్మాలన్నింటినీ, ఇంద్రియ ధర్మాలని, శరీర ధర్మాలని నా మీద అధ్యాస చేసుకుంటున్నాను. ఇకపోతే ఇంకా కొద్దిగా ముందుకెళ్తాం, ఇంకొద్దిగా పైకి వెళ్తే మనస్సు. నాకేంటోనండి ఇప్పుడు అస్సలు నేను బాగా దుఃఖంలో ఉన్నానండి, నేను దుఃఖంలో ఉన్నానని అంటున్నాను. నిజంగా దుఃఖమే నాకు ఉన్నట్లయితే ఇంక జీవితంలో మారం మనం, ఇంకా అలా ఏడుస్తుండడం ఈరోజు. ఇప్పుడు దుఃఖం వచ్చింది, మళ్ళీ పోతుంది, సుఖం వస్తుంది, మళ్ళీ సుఖం పోతుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది. కాబట్టి సుఖం వస్తుంటుంది పోతుంది, దుఃఖం వస్తుంది పోతుంది. బట్ ఐ షుడ్ నాట్ బి టెయింటెడ్, ఐ షుడ్ బి విట్నెసర్. దట్స్ ఇట్. నేను దాన్ని చూడగలగాలే కానీ నేను దాంట్లో ఇమిడిపోలేము. ఇమిడిపోవడం వల్ల నేను దుఃఖంలో ఉన్నానండి. నేను ఇప్పుడు చాలా హాయిగా రిలీఫ్గా ఉందండి నాకు. చూడండి, ఈ హాయి కానీ ఈ దుఃఖం కానీ నా మీద అభ్యాస, నేనే వేసుకున్నాను. ఆలోచించి ఇంకోటి, నేను భర్తని. ఎప్పుడు? బయట పెళ్ళయి
ఒక ఆవిడ అక్కడ గుర్తించి ఇది నా భార్య అనేటువంటి గుర్తింపు ఉంటే లోపల భర్త. కాబట్టి నేను భర్తను అయ్యానా? నేను భర్తను అవ్వలేదు. అయిపోతే ఇంక నేను భర్తగానే ఉండిపోతాను, తండ్రిగా అవ్వలేదు, నేను కొడుకుగా అవ్వలేదు, ఏదో ఒకటే అయిపోతాను. నేను ఏది కాను. కాబట్టి బయట భార్య వచ్చినప్పుడు భర్తగా మాట్లాడుతున్నాను, ఆవిడ వెళ్ళిపోగానే ఇందులో భర్త పడిపోతున్నాడు. కొడుకు రాగానే ఏంట్రా ఏం హోంవర్క్ చేయట్లేదట, సరిగ్గా చదువుకోవట్లేదట అంటాను. అంటే అక్కడ కొడుకు రాగానే ఇక్కడ మళ్ళీ తండ్రిగా ప్రవర్తిస్తున్నాను. అంటే నేను తండ్రిని అయిపోయానా? నో. నేను భర్తని కాను, నేను తండ్రిని కాను, నేను కొడుకుని కాను, నేను గురువుని కాను, నేను శిష్యుణ్ణి కాను. కాబట్టే గురువు అవ్వగలుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడ మీ అందరి ముందు కూర్చొని చెప్తున్నాను, మా గురువు గారు రాగానే అక్కడికి వెళ్ళి శిష్యుడిగా కూర్చున్నాను. రెండు నేను ఎలా చేయగలుగుతున్నాను? రెండు నేను కాను కాబట్టే రెండు నటిస్తున్నాను. అర్థమవుతుందా మీకు? నేను గురువునైతే ఇంకెవరికి శిష్యుని కాను. ఇంకా నేను శిష్యుని అయి ఉంటే ఇంకెవరికి గురువుని కాలేను. కాబట్టి నేను గురువుని కాను, నేను శిష్యుణ్ణి కాను. కానీ బయట శిష్యుడు వస్తే గురువుగా స్పందిస్తున్నాను, బయట గురువు గారు వస్తే ఒక శిష్యుడిగా ప్రవర్తిస్తున్నాను. అంటే దేహంతో ఉండేటువంటివన్నీ అధ్యాస నా మీద ఆరోపణ చేసుకుంటున్నాను. ఇంద్రియాలకు ఉండే డిఫెక్ట్స్ అంతా నా మీద వేసుకుంటున్నాను. మనోధర్మాలన్నీ నా మీద వేసుకుంటున్నాను. ఇక బుద్ధి, నాకున్న తెలివందు ఎలాంటిదో, నేను చాలా తెలివిగలవాణ్ణి, నేను తెలివిగలవాణ్ణి అంటున్నాడు. చూడండి, ఇప్పుడు వీడి తెలివిని మనం పరిశీలించేస్తాం. చాలా విషయాల్లో వీడికి తెలివి ఉంది. తెలివి లేనితనం గురించి ప్రశ్న వేశామనుకోండి, వీడికి అర్థం కాని విషయం ప్రశ్న వేశామనుకోండి, వీడికి తెలియని దాని గురించి ప్రశ్న వేశాను, ఇది నాకు తెలియలేదండి అంటే నేను అజ్ఞానిని. విత్ రెఫరెన్స్ టు దిస్ ఐఆమ్ జ్ఞాని, విత్ రెఫరెన్స్ టు దిస్ ఐఆమ్ అజ్ఞాని. దీని పట్ల నా జ్ఞానం ఉంది, నేను జ్ఞానిని. దీని పట్ల నాకు అజ్ఞానం ఉంది, నేను అజ్ఞానిని. కాబట్టి ఈ జ్ఞాని అజ్ఞాని బుద్ధి యొక్క ధర్మాలను ఆరోపణ చేసుకుంటున్నాం. బాగా చూడండి, అంటే దేహం యొక్క ధర్మాలు, ఇంద్రియాల యొక్క ధర్మాలు, మనోధర్మాలు, బుద్ధి యొక్క ధర్మాలు, వీటన్నిటినీ నా మీద ఆరోపించుకుంటున్నాం, ప్రవర్తిస్తున్నాం. ఎంత నాటకం. కాబట్టే రాత్రి అయ్యేటప్పుడు ఏం చేస్తున్నాం, అన్ని పక్కన పడేసి ఒక్క పన్ను తనేసి మన వాటికి మనం హాయిగా ఉంటున్నాం. అందుకని అన్నమయ్య కూడా చాలా అద్భుతంగా ఒక కీర్తన ఆయన రచిస్తాడు. నాటి బ్రతుకు నాటకము, నాటకము కానక కన్నది కైవల్యము. నాటి బ్రతుకు నాటకము, నాటకము పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. మనం ఏంటంటే పుట్టడం వరకే నిజం అనుకుంటా, పోవడం మనం పోలే అనుకుంటాం. పుట్టడం నిజమైతే పోవడం కూడా పర్ఫెక్ట్. మా అబ్బాయి పుట్టాడండి అని అంటాం, మా అబ్బాయి చచ్చిపోతాడండి ఒకప్పుడు అంటారు ఎవరన్నా. కానీ ఎవడనడం, కానీ అది సత్యం, కానీ దాన్ని ఒప్పుకోం. అది సమస్య. మా అబ్బాయి పుట్టాడని పండగ చేసుకుంటూ అందరికీ చెప్పుకుంటాం, మా అబ్బాయి చచ్చిపోతాడండి ఒకప్పుడు ఎవరైనా అంటారా? కానీ అన్నమయ్య అంటాడు, నువ్వు పుట్టడాన్ని నిజం అనుకుంటే వెంటనే చచ్చిపోతాడని. నన్ను ఒక ఆయన అడిగారు, ఏంటంటే చనిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళు అన్నాడు ఆయన. ఏమిటండి ప్రపంచం అంటే? ఒక ఆయన అన్నాడు, చనిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళు అంతే ప్రపంచం అన్నాడు ఆయన. నేను చిన్నది మార్పు చేసుకోమన్నాను, బతుకున్న వాళ్ళనే పదం కరెక్ట్గా లేదన్నాను. ఏ అన్నాడు, చనిపోయిన వాళ్ళు చావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని చెప్పమన్నాను. చనిపోయిన వాళ్ళు అయిపోయింది, గతాసూన్. మనమందరం ఎవరు టికెట్ రిజర్వ్ చేసుకున్నాం, ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో తెలియదు. వెయిటింగ్ లిస్టులు, ఆర్ఏసీలు అన్ని లైన్లో ఉన్నాయి, ఎప్పుడు వెళ్ళి కన్ఫర్మ్ అయిపోతాయో తెలియదు. గతాసు నగతాసు నాను శోచంతి. బతుకున్న వాళ్ళం అంటే మనకు ఒక భ్రమ వస్తుంది, మనం ఇంకా బతికే ఉండిపోతాం శాశ్వతంగా అని. కాబట్టి ఏంటి, చనిపోయిన వాళ్ళు చావుకు సిద్ధంగా ఉన్నవాళ్ళు. సింపుల్. అప్పుడు ఏమవుతాం, ప్రిపేర్ అవుతాం. ఓహో, ఇది ఎప్పుడు మనకు వెయిటింగ్ లిస్ట్ వస్తుందో తెలియదు, వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో తెలియదు. ఇప్పుడు అందరికీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాం, టికెట్ తీసేసుకున్నాం. అందులో అనుమానం ఏమనుందా చెప్పండి ఎవరికైనా? అబ్బాయి మాకే ఇంకా టికెట్ ఏంటి తీసుకోలేదు,
మేము డబ్బు కట్టలేము, మేము టికెట్ చెప్పండి ఎవరన్నా. టికెట్ వచ్చేసింది, ఇష్యూ అయిపోయింది, బట్ అది వెయిటింగ్ లిస్ట్ లో ఉందన్నమాట. ఇప్పుడు ఎప్పుడు పెన్ను చుక్కలా పెడతాడు తెలియదు, ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది తెలియదు. ఆ కన్ఫర్మ్ అయినప్పుడు వీడు వెళ్ళిపోతాడు కదండి ఇంట్లో నుంచి. ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు తట్టబుట్ట సర్దుకుని నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త, తాళాలు జాగ్రత్త చేసుకో, పిల్లల్ని బాగా చూసుకో, డబ్బులు అక్కడే పెట్టాను, ఏటీఎంలో తీసుకో, లేకపోతే ఫోన్ చేయి, అది చేయి, అన్నీ చెప్పేస్తాం. కానీ ఆఖరి ప్రయాణానికి ఎవడు ఏం చెబుతున్నా లోపలికి ఎక్కదు, మనం ఏమైనా చెప్పాలనుకున్నా కుదరదు. కట్. ఆల్ లైన్స్ ఇన్ దిస్ రూట్ ఆర్ బిజీ. కట్ అయిపోతుందంత. మనిషి ఉంటాడు చూడండి, చనిపోయే స్థితిలో మనిషి అలానే ఉంటాడు. వాడికి కళ్ళు తెరిచుంటే కానీ మనం కనపడు, ఇంకన్నీ పురుగులు 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 కనిపిస్తుంది, ఏం కనపడదు, ఏం వినపడదు. అసలు వాసనలు ఆగిపోతాయి, ఇంద్రియాలన్నీ క్షీణించిపోతాయి, మొత్తం అన్ని ప్రాణాలన్నీ చల్లబడిపోతుంటుంది, మొత్తం అంతా చెమటి పట్టేస్తుంటుంది శరీరం.